రేయ్ బండా అంటే బాధపడతారు, కానీ రాళ్లకు రప్పలకు బండలకే పూజలు చేస్తారు. రేయ్ నర్రావు అంటే బాధపడతారు, కానీ ఆవులకే పూజలు చేస్తారు. రేయ్ ఎద్దు అంటే బాధపడతారు, కానీ ఎద్దులకే పూజలు చేస్తారు. రేయ్ మొద్దు అంటే బాధపడతారు, కానీ చెట్లకు మొద్దులకే పూజలు చేస్తారు. రేయ్ కుక్క అంటే బాధపడతారు, కానీ కుక్కలకే పూజలు చేస్తున్నారు. రేయ్ ఏనుగు అంటే బాధపడతారు, కానీ ఏనుగునే పూజిస్తున్నారు. రేయ్ పంది అంటే బాధపడతారు, కానీ పందికే పూజలు చేస్తున్నారు. రేయ్ మృగం అంటే బాధపడతారు, కానీ క్రూర మృగాలకే పూజలు చేస్తున్నారు. రేయ్ పక్షి అంటే బాధపడతారు, కానీ పక్షులకే పూజలు చేస్తున్నారు. రేయ్ గాడిద అంటే బాధపడతారు, కానీ గాడిదలనే పూజిస్తున్నారు. రేయ్ సర్పం అంటే బాధపడతారు, కానీ పాములనే పూజిస్తున్నారు. రేయ్ కోతి అంటే బాధపడతారు, కానీ కోతులనే పూజిస్తున్నారు. పల్లెటూర్లలో జనాలు తిట్టుకుంటుంటారు, నా డాష్గా వాడి డాష్గా అని. అలా తిడితే ఎవరికైనా చాలా బాధ వేస్తుంది. కానీ అదే జనాలు ఆడ మగ లింగాలకు పూజలు కూడా చేస్తున్నారు. ఒకడు బట్టలు లేకుండా దిగంబరంగా నగ్నంగా ఉంటాడు, వాడిని కూడా దేవుడిగా పూజిస్తుంటారు. ఇవన్నీ నేను చెబుతూ ఉంటే అనేక మందికి మండుతూ కోపంతో ఊగిపోతూ ఉండవచ్చు. మరి మానవాళి చేస్తున్న ఇలాంటి అకృత్యాలకు నిజమైన దేవుడు ఎంత బాధపడాలో, ఎంత కోపపడాలో ఒక్కసారి ఆలోచించండి. దరిద్రులారా, నిజమైన దేవుడు సృష్టించిన వాటినన్నిటినీ నాశనం చేస్తూ వాటినే పూజిస్తారా? ఒక్క నిజమైన దేవుడే సమస్తాన్ని సృష్టించి మానవునికి అప్పగిస్తే, మనిషి సమస్త దొంగ కల్పిత దేవుళ్లను సృష్టించుకొని తన్ను తాను పాతాళానికి అప్పగించుకుంటున్నాడు. ఒక పురుషుడు కోరుకుంటాడు తన భార్య మనసులో తాను మాత్రమే ఉండాలని, తన భార్య తనకే సొంతం అవ్వాలని. ఒక స్త్రీ కోరుకుంటుంది తన భర్త మనసులో తాను మాత్రమే ఉండాలని, తన భర్త తనకే సొంతం అవ్వాలని. నిజమైన దేవుడు కోరుకుంటున్నాడు సమస్త మానవాడి మనస్సులో తాను మాత్రమే ఉండాలని. అది న్యాయం. కానీ సమస్త మానవాళి కోరుకుంటుంది తమకు నచ్చిన వాడే దేవుడై ఉండాలని. ఇది అన్యాయం. నిజమైన దేవుడి గురించి తెలియకనే మానవ జాతి మొత్తం నాశనమయ్యింది. నిజమైన దేవుడి గురించి తెలియకనే దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. నిజమైన దేవుడిని తెలుసుకోండి, నిజమైన దేవుడిని మాత్రమే అనుసరించండి. జీవులను పూజించకండి, జీవరాశి మనుగడను కాపాడండి. పంచభూతాలను పూజించకండి, పంచభూతాలను కలుషితం చెయ్యకండి. దొంగ కల్పిత దేవుళ్లను విసర్జించండి, నిజమైన దేవుడిని మాత్రమే చేపట్టండి. పాపాన్ని పారద్రోలండి, ఆత్మను కాపాడుకోండి.